హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఎప్పుడు మినప సున్నుండలేనా? ఇలా పెసర సున్నుండలు చేయండి, చాలా చాలా రుచిగా ఉంటాయి. అందులోకి ఇలా కొబ్బరి కాంబినేషన్లో చేయండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మండే ఎండల్లో నోటికి తీపి తినాలనిపిస్తే ఇలా ఒంటికి చలవ చేసే పెసరపప్పుతో లడ్డూ చేయండి, చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు చేసి పెట్టుకుంటే చక్కగా నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీడియో అంతా చూసిన తర్వాత ఈ పెసర లడ్డూలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పెసర లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కడాయిలోకి కప్పు నిండుగా పెసరగుళ్ళను తీసుకుని సన్నటి సగ మీద వీటిని దోరగా వేయించుకోవాలి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే బయట కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతాయి. వీటిని కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఇవి లోపల నుంచి చక్కగా వేగుతాయి. లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మంచి కలర్లోకి వచ్చేసాయి ఇవి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అదే కడాయిలో వదిలేస్తే ఇంకా డార్క్గా అయిపోతాయి. ఏదైనా పళ్ళెంలోకి తీసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులు వేసుకుని వీలైనంత మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే పెసలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు కొబ్బరిని తీసుకోవాలి. ఇక్కడ కొబ్బరికి బ్రౌన్ పార్ట్ని తీసేసాను. ఇలా పచ్చి కొబ్బరిని 3/4 కప్పు వరకు తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఇందులోకి వేసుకుని సన్నటి సెగ మీద వేయించుకుంటే కొబ్బరిలో ఏదైనా పచ్చిదనం ఉన్నా పోతుంది. పెసర లడ్డులోకి ఇలా కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా కొబ్బరి ఇలా పొడి పొడిలాడుతూ డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పెసర పొడిని వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకుంటూ మరో 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఎక్స్ట్రా ఏదైనా చెమ్మ లాంటిది ఉన్నా పోతుంది. ఇలా వేయించుకోవడం వల్ల లడ్డూలు కూడా మనకి ఎక్కువ రోజుల పాటు అంటే సుమారుగా నెల రోజుల వరకు చక్కగా నిల్వ కూడా ఉంటాయి. ఇవి ఇలా వేయించుకుంటున్నప్పుడే 1-2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని కూడా వేసుకుని వేయించుకున్నామంటే లడ్డూలు చుట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా నెయ్యి కూడా వేయక్కర్లేదు. తక్కువ నెయ్యితోటి మనకి లడ్డూలు చక్కగా వచ్చేస్తాయి. మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువగా నెయ్యిని వేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం తక్కువ నెయ్యితోనే ఈ లడ్డూలను అయితే చేసుకుంటున్నాను. పెసరగుళ్ళని వేయించుకునే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోక్కర్లేదు. 3-4 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పెసరగుళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో పటికి బెల్లం పొడిని కప్పు నిండుగా అయితే వేస్తున్నాను. 3/4 కప్పు పటికి బెల్లం పొడిని మిక్సీ పట్టుకుంటే ఇలా కప్పు నిండుగా అయితే ఈ పొడి వచ్చింది. మీరు కావాలనుకుంటే ఈ లడ్డూలను పంచదారతో కూడా చేసుకోవచ్చు, లేదా హెల్దీగా కావాలనుకుంటే బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. మీరు బెల్లాన్ని కనుక తీసుకుంటే 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుని మిక్సీ పట్టుకుని కూడా వేసుకోవచ్చండి. మొత్తం అంతా ఒక్కసారిగా వేసుకోకుండా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని స్వీట్ చెక్ చేసుకుని మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా పంచదారనైనా బెల్లానైనా వేసుకోవచ్చు. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా లడ్డూలను చుట్టుకునేటప్పుడు మీకు లడ్డు అవ్వలేదు అనిపిస్తే ఎక్స్ట్రా 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని లడ్డూలను అయితే చుట్టుకోవచ్చు. సింపుల్గా అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకునే ఈ రవ్వ లడ్డూలు చాలా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించాయో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.